नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि मिनिस्टर टी.जी. भरत ने आज कापू बलिजा सेवा संगम की जानिब से ऑर्गेनाइज्ड एक प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर उन्होंने करनूल में हो रहे डेवलपमेंट के मुताल्लिक़ बताया और उन्होंने कहा कि पिछले 2 सालों में करनूल बहुत तरक्की कर चुका है और हज़ारों करोड़ का इन्वेस्टमेंट ओरवकल में आने जा रहा है, जिसकी वजह से बेरोज़गार नौजवानों को रोज़गार फराहम होगा। उन्होंने कहा कि रिलायंस प्रोजेक्ट जो है 2,500 करोड़ रुपए की लागत से यहाँ बनने जा रहा है और 3,000 करोड़ का भी एक लाख जो है इन्वेस्टमेंट आने जाने वाला है। बहुत बड़े प्रोजेक्ट्स यहाँ होने वाले हैं। तकरीबन 20 लाख जॉब्स यानी यहाँ पर नौकरियाँ हासिल होंगी नौजवानों को। उन्होंने कहा कि चंद्रबाबू नायडू और लोकेश की क़ियादत में ये प्रोग्राम चल रहा है और बड़े पैमाने पर करनूल को तरक्की दी जा रही है। उन्होंने कहा कि अगर हर एक का साथ रहा तो करनूल शहर को बड़े पैमाने पर तरक्की दी जाएगी। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। नाजरीन, हम आपको बताते चलें कि हमारा एक और चैनल सियासत के तरीके नाम से शुरू हो चुका है, लिहाजा हम चाहेंगे कि आप यूट्यूब पर जाकर उसे भी सब्सक्राइब करें ताकि आने वाले दिनों में उस चैनल के ज़रिए भी बेहतरीन न्यूज़ आपको दी जा सकें। పుష్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 120 మందిని ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కమిటీ మెంబర్స్కి పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే ఒక రకమైన మోటివేషన్ ఎవరైతే చదువుకోకుండా ఉండే వాళ్ళు లేదంటే టైంపాస్కి చేసే వాళ్ళకి ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ మోటివేషన్. వాళ్ళు వచ్చి అవార్డ్ తీసుకోవడము, రివార్డ్ తీసుకోవడం అనేది ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ మోటివేషన్ టు లాట్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్, నాట్ జస్ట్ సిట్టింగ్ హియర్ బట్ మామూలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో పేపర్లో వస్తారు కాబట్టి అరే మనం కూడా బాగా చేసింటే బాగుండేది అనేది సమ్వేర్ ఇట్ విల్ స్ట్రైక్ అనమాట. సో ఇట్లా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ నేను అటెండ్ అవుతుంటానండి. నిన్న కూడా యాక్చువల్గా నేను సోమశేఖర్ గారు లేకపోతే నాకు వచ్చి పర్సనల్గా మాట్లాడింది లేదు, జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టారు, సార్ ఇట్లా ప్రోగ్రామ్ ఉంది మీరు రాగలుగుతారా సండే అంటే. సండే లేనండి, నేను బెంగళూరు వెళ్తున్నాను, ఐల్ కమ్ ఆన్, మీరు ఆల్టర్నేట్ డేట్ ఇవ్వండి సార్ అంటే. మండే నేను ఉన్నాను కర్నూలు అంటే ఇమీడియట్లీ ఈ సెట్ సార్ మండే ఈజ్ నాట్ అన్ ఇష్యూ అంటే. నేను పెద్ద ప్రోటోకాల్ ఇట్లా ఫాలో కావాలా, నాకు వచ్చి చెప్పాలా, నా కోసం వెయిట్ చేయాలా, వాళ్ళ ఇన్విటేషన్ కార్డులో పెట్టాలా అనేది ఏం లేదండి. వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్, ఎందుకంటే ఉండే టైంలో ఏమేం పాసిబిలిటీ అయితే అవి అటెండ్ అవుతుంటాము. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్లు పని చేయడం అనేది ముఖ్యం. వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనము మిగతా ఎమ్మెల్యేస్తో పోల్చుకోవాలండి. ఎప్పుడైనా నేను అందరికీ చెప్పేది ఏమంటే వర్క్, ఇప్పుడు మనం కర్నూలు హిస్టరీ ఉంది, కంపేర్ చేసుకోండి. మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు అయినారు, అందరితో కంపేర్ చేసుకోండి, ఇంక్లూడింగ్ మై ఫాదర్. యూ హ్యావ్ టు కంపేర్ అండ్ సీ వాట్ వర్క్స్ ఐఎమ్ డూయింగ్. అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఉన్నానా, పలకరించానా, బర్త్డే పార్టీ అటెండ్ అయినానా, లేకపోతే మ్యారేజెస్ అటెండ్ అయినానా, నామకరణాలు అటెండ్ అయినామా అనేది కాదండి ముఖ్యం. ఎంతమందికి ప్రజలకి ఎంత చేయగలుగుతున్నాం, డెవలప్మెంట్ విషయంలో ఎంత చేయగలుగుతున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది అందరూ కూడా గ్రహించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలామంది ట్రాప్లో పడిపోతుంటారు. ఏదో పెళ్ళిళ్ళకి అటెండ్ అయినాము, ఏం అటెండ్ అయినా ఫంక్షన్లో, దాంతో వాట్ ఈస్ దట్ యూర్ గోయింగ్ టు గెట్? 5 ఏళ్ళ తర్వాత మీరు నాకు చెప్తారా ఇన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయినారు ఏమన్నా అడుగుతారు ఓటేసే ముందు? మీరు కర్నూలుకి ఏం చేసినారు, నా వార్డుకి ఏం చేసినారు, మా పిల్లలకు ఉద్యోగాలు ఏమైనా ఇప్పించారా, డెవలప్మెంట్ హాస్పిటల్లో ఏం చేశారు, రోడ్స్, డ్రైనేజెస్, వాటర్, ఇవే కదా మీరు అడిగేది. ఆ రోజు పోయినప్పుడు మీరు నాకు క్వశ్చన్ ఏం చేస్తారు, ఇన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయినారని అడుగుతారా, లేకపోతే బర్త్డేస్ అటెండ్ అయినారని అడుగుతారా? ఏది అడగరు. మరి కొంతమంది ఎందుకు ట్రాప్లో పడుతుంటారో నాకు అర్థం కాదు. పని మాత్రం శూన్యం ఉంటుంది, ఏమీ చేయరు. లంచ్లకో డిన్నర్లకో ఏదో తిరుగుతుంటూ టైంపాస్ చేసుకుంటూ ఏదో 4 పనికిరాని మాటలు మాట్లాడితే సరిపోదండి.
వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ దట్ 5 years ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మాకు 5 years ఒక్కొక్కసారి రీఎలక్షన్ వస్తుంటుంది. సో ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఎవరు పని చేసే నాయకుడిని అనేది గమనించుకోండి అంటాను. మా ఫాదర్ హాస్ క్రియేటెడ్ ఏ బెంచ్ మార్క్. చాలా పనులు చేశారు, దానికన్నా మంచి చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో వచ్చా. లేకపోతే నేను ఎప్పుడు చెప్తానండి, రాజకీయాలు అనేది ఇట్ ఈస్ నాట్ మై బ్రెడ్ అండ్ బటర్. ప్లీజ్ అండర్స్టాండ్. మా ఫాదర్ మా ఇండస్ట్రీస్ హ్యాపీగా హీ హెస్ గివెన్ మీ గోల్డెన్ లైఫ్. గోల్డెన్ స్పూన్తో బాగున్నాయినా నేను. ఐ డోంట్ నీడ్ ఇంత కష్టం పడే పని లేదు. బట్ మా ఫాదర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వచ్చాను. రాజకీయాల్లో వచ్చిండేది ఓన్లీ ఫర్ దట్ రీజన్. ఎందుకంటే సేవ చేయాలా, బాగా చేయాలా, పర్ఫెక్ట్గా చేయాలా, ఎంతో చేయాలంటే రాజకీయంలో వచ్చి ఎదిగి పవర్లో ఉంటేనే చేయగలుగుతాం, సాధించగలుగుతాం. అది మనం మైండ్లో పెట్టుకోవాల్సిందిగా నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే కంటిన్యూస్లీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ప్రతి సెకండ్. కాదు, మీరు ఆలోచన చేయాల్సిందిగా నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఎలక్షన్ల ముందు నేనేం టార్గెట్ పెట్టుకోలే. కర్నూలులో నేను ఓరొక్కల్లో 50,000 కోట్లు నాకు స్వతహాగా పెట్టుకున్నా. బికాస్ దేవుని దయ వల్ల, చంద్రబాబు గారు బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఇండస్ట్రీస్ శాఖ రావడం జరిగింది. ఆ శాఖలో వీ కెన్ డూ జస్టిస్ అనే ఉద్దేశంతో మ్యాక్సిమం మనం పుష్ చేయగలుగుతాము, రిక్వెస్ట్ చేయగలుగుతాం అనే దాంతో నాకంటూ ఒక టార్గెట్ పెట్టుకున్న 50,000 crores ఓరోకల్లో వస్తే మీరు జస్ట్ ఇమాజిన్ హౌ ద కర్నూల్ డిస్ట్రిక్ట్ విల్ చేంజ్. రూపురేఖలే మారిపోతుందండి డిస్ట్రిక్ట్ రూపురేఖలు. ఎవరైతే అభివృద్ధి కాలేదనో, 2 ఏళ్ల నుంచి ఏం తెచ్చారో, ఏం చేయలేదో, కర్నూలు అడపై ఓరోకల్లో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది రిలయన్స్, క్యాంపోకోలా వాళ్ళు.